నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వాడవాడలా రెపరెపలాడిన మువ్వన్నెల పతాకం. తెనాలిలో ఘనంగా జరిగిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. తెనాలి ఎడ్లలింగయ్య కాలనీలో యువకుడు అనుమానాస్పద మృతి. మురుగు కాల్వలో శవమే కనిపించిన కాలనీకి చెందిన కరీం బాషా. చినరావూరులో వరిగడ్డి ట్రాక్టర్ దగ్ధం. సకాలంలో స్పందించి మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. తప్పిన భారీ ప్రమాదం. భారత రాజ్యాంగాన్ని అందరూ గౌరవించాలని 11వ అదనపు జిల్లా జడ్జి డి శ్రీనివాసులు పోక్సో కోర్టు స్పెషల్ జడ్జి ఇందిరా ప్రియదర్శిని పేర్కొన్నారు. కోర్టు ప్రాంగణంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఎగరవేశారు. స్థానిక కొత్తపేటలోని కోర్టు ప్రాంగణంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఆదివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు వేడుకల్లో పాల్గొనగా 11వ అదనపు జిల్లా జడ్జి డి శ్రీనివాసులు పోక్సో కోర్టు స్పెషల్ న్యాయమూర్తి ఇందిరా ప్రియదర్శిని చేతుల మీదుగా జాతీయ జెండా ఆవిష్కరణ చేసి వందన సమర్పణ చేశారు. ఈ సందర్భంగా ఎన్సీసీ విద్యార్థుల గౌరవవందనాన్ని న్యాయమూర్తులు స్వీకరించారు. న్యాయమూర్తులు మాట్లాడుతూ ప్రజలందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అందరూ చట్టాలు, న్యాయాలను గౌరవించాలని, రాజ్యాంగం పట్ల విధేయత్వం ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి శ్రీధర్, 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి రాజశేఖర్, 1వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి వివేకవర్ధన్, తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బేతాళ ప్రభాకర్, వైస్ ప్రెసిడెంట్ అన్నం పిన్నారావు, జనరల్ సెక్రటరీ హరిదాస్ గౌరీశంకర్, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, న్యాయవాద గుమస్తాలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జనవరి 26వ తారీఖు రిపబ్లిక్ డే సందర్భంగా తెనాలి కోర్టు భవనాల సముదాయంలో లాయర్లు, కోర్టు స్టాఫు అందరూ కూడా ఈరోజు రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ జరుపుకున్నాము. అందరికీ కూడా రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజున మన కోర్టు ప్రాంగణంలో మన జ్యుడిషియల్ ఆఫీసర్స్, న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు, ఆఫీస్ స్టాఫ్, అడ్వకేట్ క్లర్క్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ఈ రోజున మనం గణతంత్ర దినోత్సవం జరుపుకోవటం చాలా సంతోషకరం. భారత రాజ్యాంగాన్ని ప్రజలందరూ గౌరవిస్తూ స్వేచ్ఛాయుత జీవనం సాగించాలని తెనాలి ఇన్ఛార్జి సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవార్ జగన్నాథ్ పేర్కొన్నారు. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగరవేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆదివారం ఉదయం ఘనంగా జరిగాయి. కార్యాలయ అధికారులు, ఉద్యోగులు, సిబ్బందితో కలిసి ఇన్ఛార్జి సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవార్ గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ జెండాను ఎగురవేసి ప్రజలందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్సీసీ విద్యార్థులు గౌరవవందనం చేశారు. పలువురికి ప్రశంసా పత్రాలను ఆయన అందజేశారు. భారత రాజ్యాంగం ద్వారా ప్రజలందరికీ లభించిన హక్కులను గౌరవించాలని స్వప్నిల్ పవార్ సూచించారు. కార్యక్రమంలో తెనాలి తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, రెడ్ క్రాస్ చైర్పర్సన్ ముమ్మనేని భానుమతి, మెంబర్ కుర్ర శ్రీను, కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ పుణ్యక్షణంలో మన భారతదేశం 76వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నందుకు నేను అత్యంత సంతోషంగా ఉన్నాను. హ్యాపీ రిపబ్లిక్ డే టు ఆల్. ఈ సందర్భంగా మన దేశం సాధించిన గొప్ప విజయాలను స్మరించుకుందాం మరియు భవిష్యత్తు కోసం మన కర్తవ్య పాలన గర్తం చేసుకుందాము. 76వ గణతంత్ర దినోత్సవం యొక్క థీమ్ స్వర్ణిమ భారత్, విరాసత్ और వికాస్ అనగా బంగారు భారతదేశం వారసత్వం మరియు అభివృద్ధి, అంటే హెరిటేజ్ అండ్ డెవలప్మెంట్. భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వం
మరియు దాని కొనసాగుతున్న పురోగతిని ప్రయాణాన్ని ప్రతిబింబించడానికి ప్రతి భారతీయ పౌరుడి యొక్క ప్రథమ బాధ్యత దేశము యొక్క సంస్కృతికి మరియు వారసత్వానికి కాపాడటం. అనేక మంది త్యాగధనుల పోరాట ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వాతంత్రమని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పేర్కొన్నారు. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అధికారులతో కలిసి పాల్గొన్నారు. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం కార్యాలయంలో జరిగిన వేడుకల్లో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మున్సిపల్ కార్యాలయాన్ని శోభాయమానంగా అలంకరించారు. కార్యాలయం ప్రాంగణాన్ని రంగవల్లులతో సుందరంగా తీర్చిదిద్దారు. ఎన్సీసీ క్యాడెట్లు గౌరవ వందనం చేశారు. చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, కమిషనర్ బండి శేషన్న, వైస్ చైర్మన్లు మాలేపాటి హరిప్రసాద్, అత్తోట నాగవేణి తదితరులతో కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను చైర్పర్సన్ ఆవిష్కరించి జెండా వందనం చేశారు. మున్సిపల్ హై స్కూల్ విద్యార్థులు జాతీయ గీతం, మా తెలుగు తల్లి గీతాలను ఆలపించారు. అధికారులు, కౌన్సిలర్లు మహాత్మునికి నివాళులర్పించి వారి సేవలను స్మరించుకున్నారు. మున్సిపల్ కార్యాలయంలో వివిధ విభాగాల్లో పనిచేస్తూ ఉత్తమ ప్రతిభ కనపరిచిన ఉద్యోగులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలను చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, కమిషనర్ శేషన్న అందజేసి వారిని అభినందించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ మహనీయుల త్యాగాల స్ఫూర్తితో వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. ప్రజలందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు ఆవుల కోటయ్య, దాసరి వీర వసంతరావు, వీర్లపాటి విజయలక్ష్మి, గొడవర్తి సాయి హరిరామ్, కొమరాబత్తుని జైపాల్, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, మున్సిపల్ మేనేజర్ చండి దేవసేన, ఎంహెచ్ఓ డాక్టర్ కెహెచ్ నిర్మల, మున్సిపల్ కార్యాలయ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. మీ అందరికీ గణతంత్ర దినోత్సవం 76ది పురస్కరించుకొని ఈ రోజున మన మున్సిపల్ ఆఫీస్ బిల్డింగ్లోని జెండా పండగలాగా మనం అందరం ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నేను అనుకునేది ఒక్కటే, మనం గతంలో మనకెందుకులే అని కాకుండా కలిసిమెలిసిగా ఉండి మనకు స్వతంత్రం తీసుకొచ్చిన పెద్దలందరికీ అలానే వాళ్ళ బాటలోనే మనం కూడా నడవాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలానే మనం అలా అనుకుంటేనే ఏదైనా ఇప్పుడు తెనాలి పట్టణాన్ని డెవలప్ చేయాలంటే మీ అందరు కృషి కావాలి. అలానే కౌన్సిలర్గా మా ప్రతినిధులు కానీ, నేను కానీ, అలానే కమిషనర్ కానీ, ఆఫీసర్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఇలా అనుకుంటేనే మనం ముందుకి తెనాలి పట్టణాన్ని డెవలప్ అనేది చేసుకోగలుగుతాం. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికి కూడా మరొకసారి 75వ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. 76వ ఈ రోజున 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన తెనాలి మున్సిపాలిటీలో మనం జెండా వందనం చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమం మున్సిపల్ సిబ్బందితో పాటు కౌన్సిలర్లు అందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొన్నారు. మరి అందరికీ కూడా మరొకసారి గణతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాం. మరి అందువల్ల మనం ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క రిపబ్లిక్ డేని మన అందరము చేసుకోవటం, ఒక పండుగ లాగా చేసుకోవటం అనేది దేశమంతా దీన్ని ఎంతో గర్వంగా మనం చేసుకోవటం జరుగుతుంది. మనకి స్వాతంత్రం కోసం పోరాడిన అమరవీరుల స్తూపాలు కనబడతాయి. అలా మన తెనాలికి స్వాతంత్ర దినోత్సవానికి పాటుపడిన చాలామంది వీరులు మన ప్రత్యక్షంగా కనబడతారు. కావున ముఖ్యంగా తెనాలి పట్టణ ప్రజలందరూ మన స్వాతంత్రానికి కట్టుబడి పనిచేసిన మన స్వాతంత్ర వీరులకి, మన పాత అట్లాగే గాంధీ గారికి, మన మిగతా అందరూ స్వాతంత్రం కోసం పాటుపడిన ప్రతి ఒక్కరికి మనం ధన్యవాదాలు తెలుపుకుంటూ వివిధ దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాలన్నీ కూడా పరిశీలించి మనం ఒక చక్కటి రాజ్యాంగం కావాలనేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క నేతృత్వంలో ఒక మంచి రాజ్యాంగాన్ని రచించుకొని డ్రాఫ్ట్స్ దాన్ని సబ్మిట్ చేసి దాన్ని 1950 జనవరి 26న ఆ రాజ్యాంగాన్ని ఆమోదింప చేసుకున్నాము. ఆనాటి నుంచి నేటి వరకు ఆ రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నాము. దానినే మనం స్మరించుకుంటూ గణతంత్ర దినోత్సవ వేడుకలు అనేసి మనం చేసుకుంటున్నాం. ఇది ఈ రోజుకున్నటువంటి ప్రాముఖ్యత. అందరినీ కలుపుకొని క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యలు ఏమున్నాయి, అవి వాటిని ఏ విధంగా పరిష్కరించాలి అనేటువంటి ఆలోచనతో కూడా వారు ఉన్నారు. కాబట్టి అందరం కూడా కలిసి వెళ్తూ ఈయనగా ఈ యొక్క పట్టణం మంచి అభివృద్ధిలోకి వస్తనేసి మా యొక్క భావన. దీనికి ఉద్యోగపడుతున్న మనమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి
వాళ్ళకు సహకరించి డెడికేషన్తో కమిట్మెంట్తో వర్క్ చేయాల్సి మిమ్మల్ని ఈ యొక్క సభాముఖంగా ఈ యొక్క గణతంత్ర వేదిక దినోత్సవాల్లో మిమ్మల్ని కోరుతున్నాను. మహనీయుల త్యాగాలు అందరికీ స్ఫూర్తిదాయకమని తెనాలి తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ పేర్కొన్నారు. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. స్థానిక కొత్తపేటలోని తహసీల్దార్ కార్యాలయంలో ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ కార్యక్రమంలో పాల్గొని తాలూకా ఎస్ఐ సిహెచ్ ప్రతాప్ కుమార్తో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎన్సీసీ విద్యార్థుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మండల పరిధిలోని ప్రజలకు, అధికారులు, సిబ్బందికి 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. మహనీయుల త్యాగాలను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని తహసీల్దార్ సూచించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నేను ఇంట్లో పండుగలు, దీపావళి, సంక్రాంతి వీటన్నిటికంటే కూడా నేను బాగా ఇష్టపడే పండుగ జనవరి 26, ఆగస్టు 15 ఈ రెండింటిని నేను బాగా ఇష్టపడతాను. 22 అధ్యాయాలు, 295 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్. దీంతో అసలు మొట్టమొదటిగా మనకు రాజ్యాంగం 1950లో ఏర్పడింది. మీకు తెలిసే ఉంటుంది. చరిత్ర ఇప్పుడు పొద్దున్నే చెప్తే బోరింగ్గా ఫీల్ అవుతారేమో. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం పట్టింది దాన్ని తయారు చేయడానికి. నవంబర్ 26ని రాజ్యాంగం పూర్తయినప్పటికీ 1949లో 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది మనకి. గణతంత్రం అంటే ఏం లేదు. గణం అంటే జనం, తంత్రం అంటే పాలన. ఎవరు ఏ ఉద్యోగస్తులు ఒక వ్యక్తితో ఈ వ్యవస్థకి చెడ్డ పేరు ఉండకూడదు. ఒక వ్యక్తితో కాదు ఈ వ్యవస్థ అనేది. ఈ వ్యవస్థ బాగుండాలి. మీరందరూ కూడా ఉద్యోగ జీవితంలో మంచి మంచి ఉన్నత స్థానాల్లో ఉండాలి. మీరందరూ సబ్జెక్ట్ పరమైన గైడెన్స్ పరంగా అయితే నేను 100% లైక్ యువర్ ఫాదర్. ఇక్కడ ఉన్న వాళ్ళంతా చిన్నపిల్లలు, ఖచ్చితంగా మాకంటే వయసులో చిన్నవాళ్ళే. సబ్జెక్టు పరంగా ఎవరైనా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్గా ఎప్పుడు వచ్చినా సరే, అసలు అవసరమైతే ఫ్యూచర్లో క్లాసులు పెట్టైనా సరే మీ ఎబిలిటీ పెంచి పబ్లిక్కి మంచి సర్వీస్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా భవిష్యత్తులో మనం ఇట్లాంటి కార్యక్రమాలు చాలా చేసుకుందాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అట్లాగే మీడియా మిత్రులకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యాలయ ఆవరణలో జాతీయ జెండాను ఎగరవేసి త్యాగమూర్తుల యొక్క త్యాగ ఫలాలను స్మరించుకున్నారు. భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సారథ్యంలో రూపొందించిన రాజ్యాంగాన్ని ఇదే రోజున అమలు చేస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న గణతంత్ర దినోత్సవ వేడుకలను జనసేన పార్టీ కార్యాలయంలో కూడా ఘనంగా నిర్వహించారు. జాతిపిత మహాత్మా గాంధీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ఎంతోమంది తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన మహనీయులు ఉన్నారని, వారి త్యాగ ఫలమే స్వాతంత్ర ఫలమని అన్నారు. ఈ సందర్భంగా నాయకులు తోటకూరి వెంకటరమణారావు, జాకిర్ హుస్సేన్ ఇస్మాయిల్ ఈ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. స్వాతంత్రానంతరం భారతదేశ ప్రజలు స్వతంత్ర ఫలాలను సంతోషంగా అనుభవించే రీతిలో రాజ్యాంగాన్ని రచించి అమలుపరిచిన రోజు ఈ రోజు అంటూ వారు ఈ సందర్భంగా తెలియజేశారు. నేటి భారతావని ఎంతో ముందుకు వెళుతుందని ఈ సందర్భంగా వారు అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో మా అన్నయ్య రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదెళ్ల మనోహర్ గారి ఆదేశాలనుసారం ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవం జన సైనికులు, వీర మహిళల ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యక్రమంలో నిర్వహించుకుంటున్నాము. మరి 76 సంవత్సరాల క్రితం ఈ దేశాన్ని బ్రిటిష్ వారి నుంచి తరిమి కొట్టినటువంటి భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చి అధికారికంగా ప్రకటించి 76 సంవత్సరాలు అవుతుంది. మరి ఆ రోజు ఎంతోమంది మేధావులు, త్యాగధనులు కులమతాలకు అతీతంగా భారతదేశం స్వతంత్రం కోసం పోరాడి మన యొక్క హక్కుల్ని కాపాడుకుంటూ స్వతంత్రాన్ని మనం తీసుకురావడం జరిగింది. 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ మన నాదెండ్ల మనోహర్ గారు గౌరవ మంత్రివర్యులు, అలాగే మన పార్టీ జనసేన పార్టీ అధ్యక్షులు, డిప్యూటీ సీఎం మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ గారి తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈరోజు గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి నా సోదర సోదరీమణులందరికీ కూడా, అట్లానే పట్టణ ప్రముఖులకి, ప్రతి ఒక్కరికి కూడా ఈ దేశ
పౌరులందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బ్రిటిష్ పాలకుల చెర నుంచి భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంతో పాటు రాజ్యాంగాన్ని రూపొందించిన మహనీయుల త్యాగాలు చిరస్మరణీయమని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా వారి త్యాగాలు స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాని ఎగురవేశారు. మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భారత రాజ్యాంగ రూపకర్తలను స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పించారు. మహనీయుల త్యాగాలు చిరస్మరణీయమని పట్టణ పార్టీ అధ్యక్షుడు తాడిపోయిన హరిప్రసాద్ పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు మహమ్మద్ కుద్దూస్, కేసరం కోటేశ్వరరావు, అడుసుమల్లి వెంకటేశ్వరరావు, అన్నం పిన్నారావు, బోయపాటి అరుణ, దివి అనిత, పెండెల వెంకట్రావు, జొన్నాదుల మహేష్, వేమూరు శేషగిరిరావు, మద్ది మల్లికార్జునరావు, తాడిపోయిన శ్రీనివాసరావు, తవ్వ ప్రసాద్, కూరపాటి శ్రీలక్ష్మి, ఈదర పూర్ణచంద్, కుదరవల్లి శ్రీనివాసరావు, మల్లవరపు విజయకుమార్, పండితపు దుర్గా ప్రసాద్, ఎన్టీఆర్ జగన్, కోగంటి వెంకటేశ్వరరావు, వెంకయ్య చౌదరి, అకిశెట్టి వెంకటేశ్వరరావు, జూటూరి సత్యనారాయణ, ఎన్ రమ్య, జొన్నకుట్టి సాయి మాధవి, కొండ రమాదేవి, కావేటి వేణు, పోతరాజు, రవి, కొడాలి సుబ్రహ్మణ్యం, సత్యకుమార్, పోపూరి రామ్మోహన్ రావు, పినపాటి రవీంద్ర, శివకేశవ్, నరసింహ తదితరులు పాల్గొన్నారు. భారతదేశం అంతా కూడా పండగ చేసుకునే రోజు ఈరోజు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన నా సోదరులందరికీ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. గతంలో 1947 ఆగస్టు 15 స్వతంత్రం వచ్చినా కూడా తర్వాత 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులకి మనం భారత రాజ్యాంగాన్ని రచించుకున్నాం. దానికోసం ఎన్నో త్యాగాలు చేసి సుమారుగా 60 దేశాలు తిరిగి 300 మందితో కూడిన ఒక యూనిట్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చలవతోటి ఒక కన్క్లూజన్కి వచ్చి దీన్ని ఈ రోజున ఈ రాజ్యాంగాన్ని మనం రచించుకొని ఈ రోజున మనందరం కూడా ఆ త్యాగ ఫలాలు అందరం కూడా అనుభవిస్తున్నామంటే ఆ మహానుభావుల పుణ్యం. వారి అడుగుజాడల్లో మనం అంతా కూడా నడిచిన నాడే నిజమైన నివాళులు అర్పించబడిన వాళ్ళు అవుతామని తెలియజేస్తూ నిజమైన రిపబ్లిక్ డే శుభాకాంక్షలు చెప్పుకున్నాం. భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవిస్తూ రాజ్యాంగ విలువలు పాటించాలని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. స్థానిక మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో పలువురు నాయకులు పాల్గొన్నారు. కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఎగురవేసి ప్రజలకు 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. భారత రాజ్యాంగాన్ని అందరూ గౌరవించాలని డాక్టర్ చందు సాంబశివుడు సూచించారు. ఈ కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, తెనాలి మండల ప్రెసిడెంట్ కర్లపూడి బుల్లయ్య, ఓబీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గుర్రపు ద్వారకా శ్రీను, పూర్ణచంద్రరావు, శివకుమార్, శివనారాయణ, స్టీవెన్ బాబు, శంకర్రావు, కోటేశ్వరరావు, సుబ్బారావు, శ్రీను, వీరస్వామి, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. మన తెనాలి ప్రాంత ప్రజలందరికీ కూడా మన దేశ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకందరికీ తెలుసు, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మనం రాజ్యాంగాన్ని ఏర్పరచుకుని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి రక్షణ మంత్రి అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆ సారథ్యంలో ఆ రాజ్యాంగ నిర్మాణ కమిటీని ఏర్పాటు చేసి ఆ తర్వాత రాజ్యాంగాన్ని తయారు చేసుకుని ఆ రాజ్యాంగాన్ని మన దేశానికి సమర్పించి సర్వసత్తాక దేశంగా రిపబ్లిక్ డే ఇండిపెండెంట్ యూనియన్ ఆఫ్ ది ఇండియాగా ప్రకటించినటువంటి రోజు ఈ జనవరి 26. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి శాఖ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవార్ పాల్గొని ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
స్థానిక కొత్తపేటలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. రెడ్ క్రాస్ చైర్పర్సన్ ముమ్మనేని భానుమతి నేతృత్వంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇన్ఛార్జి సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాతీయ జెండాను ఎగురవేసి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. రెడ్ క్రాస్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కుర్రా శ్రీను, ట్రెజరర్ నాళం శ్రీమన్నారాయణ, కౌన్సిలర్ వీర్లపాటి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. I have come to this Red Cross Society. The Red Cross Society started more than 100 years back during World War I, and they have continued to do very good job across the world and as well as India and Andhra Pradesh. So ee roju idi Tenali division li Red Cross Society unit li nenu flag hosting chesara. Idi chaala santoshanga moment undi. I wish them all the best for their future activities. They have been very active during flood relief, tarvata any help to vulnerable sections such as SC/ST population, as well as other humanitarian activities. I wish them all the best and will extend whatever help possible from administration side. శుభాకాంక్షలు రెడ్ క్రాస్ తరఫున మన రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సార్, మా జెండా ఎగరేయడానికి నేను పిలవంగానే వచ్చినందుకు చాలా సంతోషిస్తూ సార్కి మరీ మా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి అందరూ ఈ సేవాభావంతో మరి రెడ్ క్రాస్లో పనిచేయాలని, మరింత మందికి సమాచారం చేయాలని రిపబ్లిక్ డే సందర్భంగా అందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా సబ్ కలెక్టర్ కార్యాలయం పక్కన గల ది అఫీషియల్స్ క్లబ్లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కూడా ఇన్ఛార్జి సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవార్ పాల్గొన్నారు. అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. క్లబ్ తరపున ఫ్రాంక్లిన్, సిహెచ్ శ్రీనివాసరావు, ప్రసాద్, చంద్రశేఖర్ రెడ్డి సభ్యులు పాల్గొన్నారు. అఫీషియల్స్ క్లబ్ తరపున అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇది 1941లో స్థాపించడమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ క్లబ్లో అవిరామంగా లాంగ్ టెన్నిస్, టీటీ, షటిల్ కోర్ట్, క్యారమ్స్ అన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయి. ఇక్కడ నుంచి ప్లేయర్స్ అందరూ కూడా అన్ని చోట్లకి వెళ్ళి గేమ్స్లో పార్టిసిపేట్ చేయటం అన్నీ జరుగుతుంది. లాంగ్ టెన్నిస్లో అనేక ప్రైజులు కూడా తెచ్చుకున్నారు. ఇది ఈ క్లబ్కి ఎంతో విశిష్టత ఉంది. గణతంత్ర దినోత్సవ వేడుకలను శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి వ్యవస్థాపకుడు కుర్రా సీను, అలాగే సయ్యద్ బాషా ఆధ్వర్యంలో వహాబ్ చౌక్లో ఘనంగా నిర్వహించారు. ఈ మహోత్సవంలో భారీ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి రాజ్యాంగ దినోత్సవ ప్రాముఖ్యతను తెలియజేశారు. స్థానిక వహాబ్ చౌక్లో కుర్రా శ్రీను, సయ్యద్ బాషా నేతృత్వంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. కార్యక్రమంలో పాల్గొన్న దేశ యుగంధర్, కట్టారి హరీష్లు మాట్లాడుతూ స్వాతంత్రానంతరం దేశ ప్రజలు సుఖ సంతోషాలతో జీవించే విధంగా భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సారథ్యంలో రచించి అమలుపరిచిన రోజు జనవరి 26వ తేదీ అని వారు తెలియజేశారు. ఎందరో స్వాతంత్ర పోరాట త్యాగదనుల త్యాగఫలం ఈ స్వేచ్ఛ స్వాతంత్రాలకు నిదర్శనమని, దీన్ని కుల మతాలకు అతీతంగా దేశ ప్రజలు సంతోషంగా జీవించే విధంగా రాజ్యాంగాన్ని రచించారని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పసుపురెడ్డి త్రిమూర్తి, కుర్రా సుజాత, ముమ్మనేని భానుమతి, ఎండ్రపాటి అశోక్ కుమార్, యలవర్తి సాంబశివరావు, ఎస్కే కరీం, షేక్ ఆలేషా, షేక్ మీరావలి, నల్లగొర్ల నాగేశ్వరరావు, ఎస్ సురేష్, డి భాస్కర్, పి రాఘవ, ఏ రమేష్, మునిపల్లి వంశీ, టి చంటి, శ్రీమన్నారాయణ, పాశం వెంకటేష్, నాగరాజు, పోతురాజు, యశ్వంతులు పాల్గొన్నారు. ఎంతోమంది ప్రాణత్యాగం చేసినటువంటి పరిస్థితిలో మనకి స్వాతంత్రం సిద్ధించింది. ఆ సిద్ధించిన తర్వాత మనకి ఒక గొప్ప రాజ్యాంగం కావాలని చెప్పి అనేకమైనటువంటి పెద్దలందరి సమక్షంలో అనేక దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాలని పరిశీలించిన తర్వాత మనకు ఒక గొప్ప రాజ్యాంగాన్ని రచించి మన దేశ పౌరులందరికీ కూడా ఉపయోగపడాలని, స్వేచ్ఛ వాయువులతో స్వతంత్రంతో సిద్ధించాలని చెప్పేసి అందరూ కూడా సంతోషాలతో జీవించాలని చెప్పి మనకు ఒక గొప్ప రాజ్యాంగాన్ని సృష్టించారు. ఆ యొక్క రాజ్యాంగం ఇంప్లిమెంట్ అయినటువంటి రోజే ఈ యొక్క రోజు. అందరూ కూడా స్వేచ్ఛ వాయువులతో. అందరికీ నమస్కారం. చాలా సంతోషం ఈరోజు, ఎందుకంటే జెండా పండగ ఈరోజు ప్రతి ఒక్క భారతీయుడు జరుపుకునే అతి పెద్ద పండగ మన జెండా పండగ. అంటే మన రాజ్యాంగం రచించి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు అనమాట ఈ గణతంత్ర దినోత్సవం. దాని సందర్భంగా ఇక్కడ మన కుర్రా సినిమా ఆధ్వర్యంలో ఫ్లాగ్ హాస్టింగ్ జరిగింది. ఎందుకంటే సమాజానికి మనమేమిచ్చాము అనే దానికి, మనకేమిచ్చింది అనే దానికి
మనం ఏమి సమాజానికి ఇచ్చేదానికి చెప్పుకునేదానికి కుర్రా స్త్రీను నిలువెత్తు నిదర్శనం. ఎందుకంటే సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం ప్రతి ఒక్కళ్ళు. కుర్రా స్త్రీని చేసే సేవా కార్యక్రమాలు మనం ఎవరు చేయలేము. విద్యార్థులు చిన్నతనం నుంచే దేశభక్తి కలిగి ఉండాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న 15వ వార్డు కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు సూచించారు. చిన్నరావూరు పార్క్ వాకర్స్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో వారు పాల్గొన్నారు. స్థానిక చిన్రావూరులోని సత్యనారాయణ లేక్ పార్కులో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. చిన్రావూరు పార్క్ వాకర్స్ సొసైటీ అధ్యక్షుడు గుంటూరు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని విద్యార్థులకు వాకర్స్ సభ్యులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. వాకర్స్ సొసైటీ గౌరవ అధ్యక్షుడు కేశం శంకర్రావు, కార్యదర్శి జొన్నాదుల నరసింహరావు, ట్రెజరర్ బూర్లే నరసింహరావు, కౌన్సిలర్ పేరం సంజీవ్ రెడ్డి, కె ముక్తేశ్వరరావు, డిపో నాగరాజు, సుధీరు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగం పట్ల గౌరవంగా ఉండాలని, దేశభక్తి కలిగి ఉండాలని వారు సూచించారు. జనవరి 26 రిపబ్లిక్ డే అని పిలుచుకునే మనం అందరం కూడా ఒక పండగ వాతావరణంగా జరుపుకుంటున్నాం. మన చిన్రావూరు పార్కు 15వ వార్డులో ఉంటాను. మేము అందరం కూడా వాకింగ్ అసోసియేషన్ అని ఒక పేరు పెట్టుకొని మేమందరం కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటం జరుగుతుంది. దాంట్లో భాగంగా పోయిన సంవత్సరం ఒక కాలేజీ పిల్లలందరిని పిలిచి పోటీలు పెట్టి వాళ్ళకు ప్రైజులు ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం లేని పేద ప్రజలకి దుప్పట్లు పంపిణీ కార్యక్రమం జరుపుకుంటున్నాం. వాకర్స్ అసోసియేషన్ మొత్తం సభ్యులు మొత్తం కూడా కలిసికట్టుగా ఉండి ఈ దుప్పట్లు పెడదామని మేమందరం కూడా మాట్లాడుకొని అందరూ సహాయంతో ఈ దుప్పట్లో కార్యక్రమం పెడతాం జరిగింది. ఈ చిన్రావూరు పార్క్ని అసోసియేషన్ని ఇంకా ముందుకి తీసుకెళ్తారని మేమందరం కూడా దాంట్లో భాగస్వాములు అవుతామని అందరికి కూడా నిర్ణయించుకుంటున్నాం. అందరికి కూడా ధన్యవాదాలు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో ఉచిత సంతానోత్పత్తి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమ శిబిరాన్ని ప్రారంభించారు. స్థానిక టూటౌన్ పోలీస్ స్టేషన్ రోడ్లో రోటరీ క్లబ్ కార్యాలయంలో ఆదివారం ఉదయం 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలతో పాటు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. తెనాలి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమ ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయవాడ నోవో హాస్పిటల్ సహకారంతో తెనాలి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంతానోత్పత్తి శిబిరాన్ని డాక్టర్ గోగినేని ఉమ ప్రారంభించారు. సంతానోత్పత్తి నిపుణులు డాక్టర్ వై స్వప్న పాల్గొని దంపతులకు వైద్య సేవలు సలహాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షుడు ఈతర శ్రీనివాసరావు మాట్లాడుతూ రోటరీ ఎన్నో సేవలు చేస్తుందని, పిల్లలు లేని దంపతులకు వైద్య శిబిరం ఏర్పాటు చేసి వారికి పరిష్కార మార్గం చూపటం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి దేవయజనం మురళీకృష్ణ, ఈదర వెంకట పూర్ణచంద్, కన్నిగంటి మురళీకృష్ణ, చేతన్ రాజు కొటారి, పావులూరి రాంబాబు, గుమ్మడి వెంకట నారాయణ, డాక్టర్ జీవన్లత, అడ్వకేటు లక్ష్మీ జగదీశ్వరాంబ, వేంపాటి హరిప్రసాద్, నల్లూరి వెంకటేశ్వరరావు, మల్లాది అర్జున్, ఆలపాటి కిరణ్ చౌదరి, కాకుమాను ఉపేంద్ర, కొమ్మాలపాటి వెంకటకృష్ణ, ఆలపాటి వెంకటరామయ్య, రాజశేఖర రెడ్డి, కిషోర్, కొల్లి రాజేంద్ర ప్రసాద్, కొత్తపల్లి సుబ్బారావు, నోవా హాస్పిటల్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వారు చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని నేను చూస్తూ ఉన్నాను. సమాజంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను అద్దం పట్టే విధంగా వారికి పరిష్కార మార్గాన్ని చూపించాలన్న ఒక ఆలోచనతో వారు అనేక కార్యక్రమాలు, చిన్నపిల్లల విద్యారంగం నుంచి కడు పేదవారు, అలాగే వృద్ధులు, వికలాంగులు, ఇలా ప్రతి ఒక్కరికి కూడా వారు సహాయాన్ని చేస్తున్నటువంటి ఈ సభ్యులందరినీ కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. ఈ సంతానలేమి అన్నటువంటి ప్రక్రియ గురించి మాట్లాడాలంటే అది చాలా సుదీర్ఘంగా ఉంటుంది. కానీ కొద్ది మాటల్లో చెప్పాలంటే పెళ్ళైన తర్వాత 1 సంవత్సర కాలంలో అప్పటికి కూడా పిల్లలు కలగకపోతే అటువంటి భార్యాభర్తలు తప్పకుండా వారి నడవడికను మార్చుకోవటమా, లేకపోతే డాక్టర్స్ని కన్సల్ట్ అయ్యి దానికి తగినటువంటి మెలకువల్ని తెలుసుకోవటమా అన్నది ఆలోచించుకోవాలి. ప్రజలందరికీ ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోటరీ క్లబ్ తరఫున నోవాలు ఏర్పాటు చేసిన సంతానోత్పత్తి కేంద్రం ప్రారంభించుకోవటం మాకు చాలా ఆనందంగా ఉంది.
మా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు మేము గణతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ చేశాము. అది ఉమా మేడం గారితో చేయటం మాకు చాలా సంతోషంగా ఉంది. అదే కాకుండా ఆదివారం కాబట్టి అందరికీ కొంచెం వెసులుబాటు ఉంటుంది కాబట్టి మా రోటరీ నుంచి మేము నోవా ఐవీఎఫ్ ద్వారా ఒక ఇన్ఫర్టిలిటీ క్యాంప్ ఈరోజు ఇక్కడ కండక్ట్ చేస్తున్నాము. అందరూ కూడాను ఎవరైతే ఇన్ఫర్టిలిటీ బాగా ప్రబలంగా ఉంది ఇప్పుడు ఈ ప్రాబ్లం కాబట్టి చుట్టుపక్కల ప్రజలందరూ కూడాను ఆల్రెడీ అందరికీ మేము విన్నవించి ఉన్నాం కాబట్టి వచ్చి అవకాశాన్ని వినియోగించుకొని నోవా వారి సేవలను అందుకోవాలని మా రోటరీ క్లబ్ ఇక ముందు ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేస్తామని. తెనాలిలోని ఎన్ఆర్ఐ కాలేజీలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు మంచి స్పందన లభించింది. వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు జాబ్ మేళాలో పాల్గొని విద్యార్థులకు అభినందనలు తెలిపారు. అమర్ రాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఆధ్వర్యంలో తెనాలి, వేమూరు నియోజకవర్గాల యువతి యువకులకు మెగా జాబ్ మేళా కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లోని ఎన్ఆర్ఐ కాలేజీలో జరిగిన కార్యక్రమంలో వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు పాల్గొన్నారు. జాబ్ మేళాకు తెనాలి పరిసర ప్రాంతాల నుండి యువతి యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నక్క ఆనందబాబు మాట్లాడుతూ అమర్ రాజా గ్రూపు ప్రతినిధులు తెనాలిలో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. యువతి యువకులు ప్రైవేటు రంగంలో వచ్చిన అవకాశాలని అందిపుచ్చుకోవాలని, కష్టపడి పనిచేస్తే ఉన్నత స్థాయికి ఎదగొచ్చునని ఆయన తెలియజేశారు. ఈరోజు అంచెలంచెలుగా 40 సంవత్సరాల కాలంలో ఎదిగి జనగణ ప్రభుత్వంగా ఎదిగిందని కూడా మీరు చూశారు. అమర్రాజా కంపెనీ మొట్టమొదటి వాళ్ళు స్టార్ట్ చేసింది ఒక బ్యాటరీ రంగంలో ఉత్పత్తి అయితే ఈరోజు అనేక రంగాలకు విస్తరించారు. కడకంబాడి దగ్గర తిరుపతిలో ఉన్నటువంటి యూనిటే కాకుండా ఆ చుట్టుపక్కల చాలా యూనిట్లు వేసింది. ఆ తర్వాత తెలంగాణలో ఇటీవల నూతనంగా ఈవీ బ్యాటరీస్ ఏర్పాటు చేశారు. ఈరోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి వీళ్ళ కంపెనీ అనేది ఖచ్చితంగా ఇంకా ఎక్స్పాన్షన్కి వెళ్తుందని నేను అనుకుంటున్నాను. మన రాష్ట్రంలోనే వాళ్ళు గత 5 ఏళ్లలో ఎక్స్పాన్షన్కి వెళ్ళుండేవాళ్ళు. ఆ 5 ఏళ్ళు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ అమర్రాజా గ్రూప్ని పెట్టని ఇబ్బందులు. సో జాయినింగ్ అయిపోయిన తర్వాత అంటే ట్రైనింగ్ అయిపోయిన తర్వాత సార్ ఇంతకుముందు చెప్పినప్పుడు నాకు గుర్తొచ్చింది. నేను ఆ అమౌంట్ ఎంత వస్తుంది ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత నేను చెప్పడం మర్చిపోయాను. కాబట్టి మీకు ఈ 2 years 1.5 year లేకపోతే 1 year ట్రైనింగ్ ఏదైతే ఉంటుందో క్వాలిఫికేషన్ బేస్ చేసుకుని ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత 21,000 CTC ఉంటుంది. ట్రైనింగ్ 1 year అయిపోయిన తర్వాత అయినా ఐటీఐ వాళ్ళకి, 1.5 year అయిపోయిన తర్వాత ఇంటర్ వాళ్ళకి, 2 years అయిపోయిన తర్వాత ఎస్ఎస్సి వాళ్ళకి కన్ఫర్మ్ గా పర్మనెంట్ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. పర్మనెంట్ జాబ్ అని అంటే కంపెనీ రోల్స్ లోనే ఉంటారు. ప్రస్తుతం ట్రైనింగ్ లో కూడా కంపెనీ రోల్సే, థర్డ్ పార్టీ కింద లేకపోతే కాంట్రాక్ట్ బేస్ లో తీసుకున్నాం. మా కంపెనీలో ఎప్పుడు కూడా కంపెనీ రోల్స్ లోకే తీసుకుంటాము. కంపెనీ రోల్స్ లో తీసుకున్న తర్వాత ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత ఆన్ రోల్ ఎంప్లాయీ, పర్మనెంట్ ఎంప్లాయీ చేస్తాము. పర్మనెంట్ ఎంప్లాయీ అయిన తర్వాత స్టార్టింగ్ 21,000 CTC ఉంటుంది. అప్పుడు మీకు పిఎఫ్ ఇవన్నీ యాడ్ అవుతాయి. పిఎఫ్ ఒకటి ఉంటుంది, ఎస్ఏఎస్ అంటే సూపర్ యాన్యుయేషన్ స్కీమ్ అనేది ఉంటుంది, తర్వాత గ్రాట్యుటీ బెనోలెంట్ ఫండ్ ఉంటుంది, బోనస్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ 2 times బోనస్ కూడా ఇస్తారు పర్మనెంట్ ఎంప్లాయీస్ కి. సో ఉగాదికి ఒకసారి, దసరాకి ఒకసారి మన శాలరీలో హాఫ్ అమౌంట్ 20,000 అనుకోండి, 10,000 దసరాకి, 10,000 ఉగాదికి అట్లా స్ప్లిట్ చేసి మన శాలరీతో పాటు ఆ అమౌంట్ అనేది వస్తుంది. సో 21,000 తో స్టార్ట్ అయిన తర్వాత ఎవ్రీ ఇయర్ మీకు ఇంక్రిమెంట్స్ ఉంటాయి మీ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని. మీరు చేసే వర్క్ ని మీ యొక్క పర్ఫార్మెన్స్ రేటింగ్ ఇస్తారు. మంచి అలవాట్లు, భక్తిభావం పెంపొందించే విధంగా మహనీయుల జీవిత చరిత్రను యువతరానికి తెలియజేయవలసిన బాధ్యత అందరిపై ఉందని వజ్రాల రామలింగాచారి అన్నారు. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక బురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో ఆదివారం జరిగిన పలు కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి పాల్గొన్నారు. మహాత్మా గాంధీజీ 77వ ఆరాధన వారోత్సవాల సందర్భంగా 3వ రోజు గాంధీ మహాత్మునికి కస్తూర్బా గాంధీలకు అష్టోత్తర శతనామావళి పూజ నిర్వహించారు. ఆశ్రమ వాసులందరికీ తీర్థ ప్రసాదాలు అందజేశారు. 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు.
ఆశ్రమ సూపర్వైజర్గా నూతన బాధ్యతలు స్వీకరించిన కె నాగలక్ష్మి మాట్లాడుతూ గాంధీ ఆశ్రమానికి తన వంతు సేవా సహకారం అందిస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వై కోటేశ్వరరావు, కుర్రా వెంకటేశ్వరరావు, పొదిలి రాఘవయ్య శాస్త్రి, కాటేపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. భారతదేశ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామంటే ఆనాటి త్యాగమూర్తుల ఫలం. ఆ మహనీయులు చేసిన త్యాగాలు, సేవా నిరతి భారతదేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించబడిన రోజు ఇది. అనేక దేశాల యొక్క సంస్కృతి, సేవాభావాలను పరిశీలించి దాదాపు 2.5 సంవత్సరాల పైగా 300 మంది కమిటీలతో ఏర్పాటు చేశాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అధ్యక్షతన ఈ రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. మహనీయులు ఆనాడు రాజేంద్ర ప్రసాద్ గారికి ఈ పుస్తకాన్ని, గ్రంథాన్ని అంకితం చేశారు. భారతదేశ ప్రజలు సుస్థిరమైనటువంటి శాంతి భద్రతతో, సుఖ సౌఖ్యాలతో, సమానత్వంతో, ప్రాణ భయం లేకుండా స్వేచ్ఛగా తమ జీవితాలు నిండుగా జరిపేయడానికి అవకాశం కల్పించింది ఈ రాజ్యాంగం. గాంధీ ఆశ్రమం స్థాపించి 20 సంవత్సరాలైంది. వారు ఎంతో సేవాభావంతో ఎంతో ఇదిగా చేస్తున్నారు. ధర్మదాతలు ఇంకా సహాయం చేయాలి. నేను కూడా సేవ చేయాలని వచ్చాను. సూపర్వైజర్గా ఇవాళ నుంచి చేస్తున్నాను. అందరూ దీవించాలండి. అనంతరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా గాంధీ చౌక్లో మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కాటూరి ఆర్ట్ గ్యాలరీ ఏర్పాటు ద్వారా కళల కాణాచి తెనాలి పేరు సార్థకత లభించిందని సినీ మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా అన్నారు. ఆర్ట్ గ్యాలరీని సందర్శించిన ఆయన శిల్పులను అభినందించారు. తెనాలి ఆటోనగర్ శివార్లోని కాటూరు ఆర్ట్ గ్యాలరీని ప్రముఖ సినీ మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా ఆదివారం సాయంత్రం సందర్శించారు. గ్యాలరీకి వచ్చిన ఆయనకు ఆర్ట్ గ్యాలరీ వ్యవస్థాపకులు, శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, కాటూరి రవిచంద్ర ఘనంగా స్వాగతం పలికారు. గ్యాలరీలో ఏర్పాటైన విగ్రహాలు, కళారూపాలను సాయి మాధవ్ ఆసక్తిగా తిలకించారు. ప్రముఖుల విగ్రహాలు, ఐరన్ స్క్రాప్ కళాఖండాలను చూసి శిల్పులను మెచ్చుకున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా ఫైబర్ గ్లాస్తో రూపొందించిన 7 అడుగుల భారత రాజ్యాంగ పుస్తకం, 13 అడుగుల ఎత్తులో స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేసిన పెన్నును తిలకించి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్ట్ గ్యాలరీలో ఉన్న అద్భుతమైన విగ్రహాలను తాను ఎక్కడా చూడలేదని అన్నారు. కాటూరు ఆర్ట్ గ్యాలరీ పవిత్రమైన దైవాలయంగా భావన కలుగుతోందని, కాటూరి వెంకటేశ్వరరావు పద్మ పురస్కారానికి అర్హులని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. మాటల మాంత్రికుడు సాయి మాధవ్ తమ గ్యాలరీని సందర్శించడం సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో అయినల మల్లేశ్వరరావు, షేక్ జానీ బాషా తదితరులు పాల్గొన్నారు. నిజంగా మన తెనాలికి కళల కాణాచి అనే పేరు ఈరోజు సార్థకత జరిగిందని నా నమ్మకం. శిల్పకళలో నాకు తెలిసినంత వరకు ఇలాంటి అద్భుతాన్ని నేను ఇంతకు ఎక్కడ చూడలేదండి. ఆ కళల కాణాచి అనే పేరుని కాటూరు వెంకటేశ్వరరావు గారు వాళ్ళ అబ్బాయిలు నిజంగా ఆ పేరుని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళారు. తెనాలి నిజంగా రుణపడి ఉంటుందండి. ఈ ఆర్ట్ గ్యాలరీని చూస్తుంటే నేను ఒకటి చెప్పాలనిపిస్తుంది. తెనాల్లో ఒక శివాలయం ఉంది, ఒక వైకుంఠపురం ఉంది, ఒక గంగారమ్మ గుడి ఉంది, అలాగే ఇక్కడ ఆర్ట్ గ్యాలరీ ఉంది. ఇది వీళ్ళందరూ దైవ సమానులండి. ఇక్కడున్న ప్రతి విగ్రహం కూడా దైవ సమానులైన వాళ్ళు వీళ్ళందరూ. అంబేద్కర్ గారు కానివ్వండి, రతన్ టాటా గారు కానివ్వండి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, అసలు సామాన్యమైనటువంటి అసలు ప్రపంచం మన భారతదేశం ఎవరెవరికైతే రుణపడుందో, భారతదేశం ఈ రోజున ఇంత అద్భుతంగా ఉండడానికి కారణమైన వీళ్ళందరూ కూడా దైవాంశలు. అందుకే నేను అన్నాను ఇదొక పవిత్రమైనటువంటి దేవాలయంతో సమానమని. కాటూరు వెంకటేశ్వరరావు గారికి డాక్టరేటే కాదండి, పద్మ పురస్కారం రావాలి. 100కి 100% పద్మ పురస్కారాలు అందుకోవడానికి ఆయన అర్హులు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొంచెం ఆలోచించి వెంకటేశ్వరరావు గారికి పద్మశ్రీ వచ్చేలాగా కృషి చేస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ,
ఇక్కడికి వచ్చి వీటిని తిలకించేటువంటి అవకాశం. ప్రముఖ సినీ రచయిత మరి మాటల మాంత్రికుడిగా పేరొందిన బొర్రా సాయి మాధవ్ గారు ఈ రోజున మాకు అనుకోని అతిథిగా మా ఆర్ట్ గ్యాలరీని మా కాటూరు ఆర్ట్ గ్యాలరీని సందర్శించడానికి వచ్చారు. వారితో పాటు వారి మిత్రబృందమైన మరి జానీ భాషా గారు, మరి మన అందరికీ పరిచితులైన అయినాల్ మల్లేశ్వరరావు గారు, గరికపాటి సుబ్బారావు గారు, ఇలా వాళ్ళ మిత్రబృందం అంతా ఈరోజు వచ్చి మమ్మల్ని చాలా ఆనందింపజేశారు. వారికి, వారి మిత్రులకి అందరూ మా సంస్థ తరపున మా కాటూరు ఆర్ట్ గ్యాలరీ సిబ్బంది తరపున తెనాలిలో 2018వ సంవత్సరంలో స్థాపించిన ది తెనాలి సీనియర్ సిటిజన్ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకుంది. సంఘ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. తెనాలి పరిసర గ్రామాల్లో వయోవృద్ధుల సంక్షేమం కోసం, వారి ఆరోగ్య పరిరక్షణ కోసం సీనియర్ సిటిజన్స్ సంక్షేమ సంఘం అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు ప్రెసిడెంట్ జి నారాయణరావు తెలిపారు. సంఘ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించిన అనంతరం జరిగిన సమావేశంలో 2025 సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంది. సంఘ అధ్యక్షుడిగా రిటైర్డ్ ప్రిన్సిపల్ గుమ్మడి నారాయణరావు, కార్యదర్శిగా కావూరి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడిగా పివి రాంబాబు, కోశాధికారిగా పి మల్లికార్జునరావు, సంయుక్త కార్యదర్శిగా రామినేని భుజంగరావు, కార్యదర్శి సభ్యులుగా కొడాలి చంద్రమౌళి, యార్లగడ్డ రాధాకృష్ణ, శాఖమూరి వెంకటేశ్వరరావు, శాఖమూరి మల్లికార్జునరావులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పట్టణంలో పర్యావరణ పరిరక్షణకు, వాతావరణ కాలుష్య నివారణకు, అలాగే ధ్వని, వాయు, నీటి కాలుష్య నివారణకు సంఘం కృషి చేస్తుందని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఆల్పాటి వెంకటరామయ్య స్వాగతం పలకగా ఇదే సమయంలో 75 సంవత్సరాల వయసు నిండిన వారిని ఘనంగా సత్కరించారు. మనకేమిటంటే మనం పెట్టినప్పుడు తర్వాత మనం పోటాపోటీగా తప్పకుండా కూడా మనం ఇంకా మంచి కార్యక్రమాలు జరుపుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. మనం సక్సెస్ కావాలి. మన వెల్ఫేర్ అసోసియేషన్ ప్రస్తుతం 50+ సభ్యులు ఉన్నారు. మనం ఇంకా మెంబర్షిప్ డ్రైవ్ బాగా టేకప్ చేసి దీన్ని 100-200 దాకా తీసుకెళ్ళి కార్యక్రమాలు నిర్వహిస్తే చాలా బాగుంటుంది. గతంలో కాకుండా కొన్ని మార్పులు చేసుకుంటూ మనం ప్రతి నెల కూడా సమావేశం జరుపుకుందాం. గతంలో 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి సమావేశాలు జరిగాయి. అలా కాకుండా ప్రతి నెల జనరల్గా ఏంటంటే సొసైటీస్ అసోసియేషన్స్ ఫస్ట్ సండే లాస్ట్ సండే జరుపుకుంటుంటారు. సెకండ్ అనేది ఫెమిలియర్ అయింది కాబట్టి మన ప్రతి నెల కూడా సెకండ్ సండే ఉదయంలో మనం ప్రస్తుతానికి మనకి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. మనకి వరండా లాగా మనకి చక్కగా సురేష్ గారు, వాళ్ళ అబ్బాయి వెంకట గారు మంచి సహాయ సహకారం అందిస్తున్నారు కాబట్టి ఈ సభా వేదిక చాలా ప్రస్తుతానికి మనకి సంతృప్తికరంగా ఉన్నది. ఇక్కడే కొనసాగిస్తూ మన కార్యక్రమాలు ప్రతి నెల జరుపుకున్నట్టయితే ఆ నెలలో ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో వారికి చిరు సత్కారం, చిన్న పెన్ను పుస్తకం ఇచ్చిందనుకోండి, సంతోషం. మనకు కూడా పెద్ద ఖర్చు కాదు. లాస్ట్ ఇయర్ నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. ఆ రేట్ గ్రూప్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేశాము. ఆ సంతృప్తి చెప్పలేంది, మాటల్లో చెప్పలేంది. మరి అట్లాగే ఇక్కడ కూడా ఈ సీనియర్ సిటిజన్స్లో మీ అందరి కోరిక మేరకు ఇక్కడ ఉపాధ్యక్షుడిగా నేను ఉంటాను కూడా నాకు సంతోషం. సమావేశం నిర్వహిస్తామని, ఎవరికైనా సరే సభ్యులకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినట్లయితే ఖచ్చితంగా మా సెక్రటరీ గారు కానీ ప్రెసిడెంట్ గారు కానీ విమర్శిస్తే తప్పగా అవన్నీ కూడా పూర్తి చేస్తామని మాత్రం మీకు హామీ ఇస్తున్నాం. గత 5 రోజుల నుంచి మేమందరం కూడా కలిసి ఇట్లా కాదు, ఒక కమిటీని, ఒక అసోసియేషన్ని కూడా ఇది ఎస్టాబ్లిష్ చేసి దాన్ని ఏ విధంగా రిజిస్టర్ చేద్దామనే ఉద్దేశంతో మేము తెనాలి తాలూకా పట్టణ భవన నిర్మాణ తాపీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఎగరవేసి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలను కొనియాడారు. స్వాతంత్రానంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సారథ్యంలో రచించిన రాజ్యాన్ని అమలుపరిచి నేటికి 76 సంవత్సరాలు పూర్తయిందని తెనాలి తాలూకా పట్టణ భవన నిర్మాణ తాపీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు కేవై రాజు, కార్యదర్శి దుడ్డెంపూడి నాగరాజులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదే సమయంలో కార్మికులు తమ సభ్యత్వ నమోదు ఏప్రిల్తో ముగుస్తున్నందున ప్రతి ఒక్కరూ సభ్యత్వ నమోదు చేయించుకోవాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో గురిశెట్టి శ్రీనివాసరావు, మైల నాగరాజు, కాసంశెట్టి శివనారాయణ, చింతల గోపి, చుంచు మోక్షటేశ్వర్లు, నక్క వేణుగోపాల్, తాటి వెంకటేశ్వర్లు, వెనికళ్ళ సుధాకర్, వేముల రాఘవ, ఎర్రంశెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణ ప్రజలకు, భవన నిర్మాణ కార్మికులకు, తెనాలి పట్టణ టాపీ వర్కర్స్ యూనియన్ అందరికీ
76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. యూనియన్ ఆఫీసులో తెనాలి పట్టణ తాలూకా భవన నిర్మాణ సంబంధించిన యూనియన్ ఆఫీసులో ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జెండా ఎగరేసి టాపీ కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకోవడం జరుగుతుంది. భవన నిర్మాణ కార్మికులందరూ మన టాపీ వర్కర్స్లో యూనియన్ ఆఫీసులో జనవరి 1 నుంచి ఏప్రిల్ 30 తారీఖు దాకా సభ్యత్వాలు కట్టించుకోబడతాయి. మే 1 నుంచి కట్టించుకోరు. ఈలోపు సభ్యత్వాలు కట్టవలసిన ప్రతి ఒక్కళ్ళు ఏప్రిల్ 30 తారీఖులో సభ్యత్వాలు కట్టుకుని రెన్యువల్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. తెనాలిలో మానవతా సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమని తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ అన్నారు. టీబీ, హెచ్ఐవి రోగులకు నెలకు సరిపడా పౌష్టికాహార కిట్లను మానవత పంపిణీ చేయగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తెనాలి శాఖ ఆధ్వర్యంలో తెనాలి పరిసరాల్లోని 50 మంది టీబీ, హెచ్ఐవి రోగులకు నెలకు సరిపడా 25,000 విలువైన పౌష్టికాహార కిట్లను ఆదివారం పంపిణీ చేశారు. సాయంత్రం స్థానిక పాత ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటైన సభకు అధ్యక్షుడు డాక్టర్ కొలసాని రామ్చంద్ అధ్యక్షత వహించారు. సభలో ముఖ్య అతిథి కేవీ గోపాలకృష్ణ పాల్గొని మాట్లాడుతూ కుటుంబాన్నే కాకుండా సమాజాన్ని ప్రేమించడం గొప్ప విషయమని అన్నారు. సహాయం అవసరమైన వారికి భరోసానివ్వటం మానవత్వం అనిపించుకుంటుందని చెబుతూ మనిషిగా సమాజంలో నిలబడాలంటే మానవత్వంతోనే సాధ్యమని ఆయన అన్నారు. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ మానవతా సభ్యులు సైనికులుగా తోడ్పడాలని సూచించారు. తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని ఆయన చెప్పారు. మానవతా రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సహాయం కోసం మనం వెళ్ళటం కన్నా ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ సాయం చేయాలని ఆయన అన్నారు. సేవలను అందించడంలో మానవతా సభ్యులు టీం వర్క్ను ఆయన అభినందించారు. గుంటూరు అడిషనల్ డిఎంహెచ్ఓ డిఎల్ఏటీఓ డాక్టర్ డి శ్రీనివాసులు మాట్లాడుతూ టీబీ రోగులు, టీబీతో పాటు హెచ్ఐవి బాధితులకు మానవతా దృక్పథంతో సహాయపడుతున్న సంస్థకు ధన్యవాదాలు తెలియజేశారు. గుంటూరు పిపిఎం వి రాజశేఖర్, తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి టీబీ యూనిట్ సూపర్వైజర్ డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ టీబీ, హెచ్ఐవి రోగులకు ప్రభుత్వం ఉచితంగా పరీక్షలు చేసి మందులు ఇస్తోందని, అనుబంధంగా పౌష్టికాహారం అవసరమని చెప్పారు. అందుకు సహాయపడుతున్న సంస్థకు కృతజ్ఞతలు తెలియజేశారు. మానవతా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ఓంకార్ ప్రసాద్, కార్యదర్శి పి వెంకట్, ఉపాధ్యక్షుడు పి వాసు, సంయుక్త కార్యదర్శి డివి సోమయ్య శాస్త్రి, కోరపాటి కళ్యాణి, డాక్టర్ శాంసన్ శర్మ, ఈఎల్వి అప్పారావు మాట్లాడారు. సభకు ముందుగా రిపబ్లిక్ డే రోజున ఉత్తమ తహసీల్దార్గా జిల్లా కలెక్టర్కు ప్రశంసాపత్రం అందుకున్న మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణను సత్కరించారు. అంటే సొసైటీలో మానవత్వం అనేది కనుమరుగైపోయి చాలా కాలమైంది. మనం బతికించేందుకు ప్రయత్నం చేస్తున్నాం ఈ తెనాల్లోనో లేకపోతే ఇంకెక్కడో. మీరు మాత్రమే బతికించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మీకు హృదయపూర్వక నమస్కారాలు. ఎగ్జాంపుల్ అందుకని చెప్పాను. లేదు రూపాయి కాదు కదా, పావలా కూడా వేసే పరిస్థితి లేదు. కావాలంటే వేస్ట్ చేస్తారు. మీరు చెప్పినట్టు క్లబ్కు పోతారు, అక్కడ వేస్ట్ చేస్తారు. కావాలంటే బార్కు పోతారు, అక్కడ వేస్ట్ చేస్తారు. కానీ అండి అట్లా మనం అనుకున్నట్టు సొసైటీ లేదు. ఈ సొసైటీ మానవత అనే సంస్థలో నేను ఈ లోపలికి వచ్చినందుకు నేను చాలా హృదయపూర్వకంగా, చాలా మనసులో చాలా ఆనందపడుతున్నా. ఎక్కడో ఒక మూల ఇంకా ఉంది మానవత్వం. అప్పుడప్పుడు అనుకుంటుంటాం కదా, ఇది కలికాలం, ధర్మం 4 పాదాల మీద నడవట్లేదు, ఏదో ఒక పాదం మీద నడుస్తుంది అని. ఆ ఒక పాదం మీద కూడా నిలబడి ఉండడానికి కారణం ఇట్లాంటి మానవతా సభ్యులు ఉండడం వల్లే. మానవత్వం అంటే ఏంటా అని నేను అప్పుడప్పుడు ఆలోచిస్తే ఒక్కసారి ఈ ఎదుటి వ్యక్తికి ఒక హోప్ కలిగించటం, నేనున్నాను అని చెప్పటం, అందులో మనం ఎప్పుడు ముందే ఉన్నాం. నేను ఈ 6 నెలల నుంచి అబ్జర్వ్ చేస్తూనే ఒక మంచి పని చేయడానికి మన తెనాలి ఎప్పుడు ఒక మంచి పేరునే తెచ్చుకొని ఉంది. ఈ ప్రస్తుతం ఇది రెడ్ క్రాస్ వాళ్ళు ఈ సైట్ ఇస్తే ఇది ప్రస్తుతం బ్లడ్ బ్యాంక్ స్టోరేజ్ కింద ఇది రెడీ చేశారు. మిషనరీ వస్తుందంట త్వరలో. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ తప్పిస్తే అలా గుంటూరులో ఉండేది, అది కూడా సమయానికి మొన్న అంత ముందు వచ్చేళ్ళాను నేను. సో ఆ విధంగా అట్లాగే తెనాలి ఏదైనా ఒక మంచి పని చేయాలంటే 10 మంది కూడుకోవాలి, మంచి పని చేయాలి. ఈ విషయంలో మన వాళ్ళు చాలా అద్భుతంగా టీం వర్క్, ఇదే టీం వర్క్, ఒకళ్ళతో ఇద్దరితో అయ్యే పని కాదు. పిల్లలు, మా కాలేజీ పిల్లలు కూడా వీళ్ళు కూడా బాగా వచ్చి ఇన్వాల్వ్ అయిపోయి ఎన్నో సేవలు చేసేవాళ్ళు ఉన్నారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అట్లాగే మరొకసారి ఏదైనా మంచి పనులు చేయాలంటే మనం అందరం ముందు ఉంటామని తెలియజేస్తూ రామచంద్ర గారికి, సుబ్రహ్మణ్య గారు మానవత స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక క్వాలిటీ వర్డ్ ఆయన తీసుకొచ్చాము. అవసరం ఉన్న చోట సహాయం చేద్దాం. సహాయం కోసం ఏదో వెళ్ళి మన పేరు తెచ్చుకోవడం కోసం సహాయం చేయొద్దు.
అవసరం ఉన్న చోట మానవత ఉంటుంది అనే అభిప్రాయం రావాలి. ఆ నిబద్ధతతోనే మానవత పనిచేయాలి. పబ్లిసిటీ కోసం మానవత పనిచేయొద్దు మనం అనే ఒక మంచి టీంతో ముందుకెళ్తున్నాము. ఏం నమ్మి ముందుకెళ్తున్నామంటే మంచి కార్యక్రమాలు చేస్తుంటే తనంతటా పేరు ఫాలో అవుతుంది ఆటోమేటిక్గానే. పూర్తిగా నమ్మి తెనాలి మానవత ముందుకెళ్ళడం జరుగుతుంది. నిన్న కూడా రామచంద్ర రెడ్డి గారు మన వెంకటకి ఫోన్ చేసి మన కార్యక్రమాలని చాలా బాగా అప్రిషియేట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న ప్రతి మానవతా సభ్యులకి కూడా ప్రతి మీటింగ్కి భారీ ఎత్తున అటెండ్ అయ్యి ప్రోత్సహిస్తున్న మానవతా సభ్యులందరినీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం పోయిన నెలలో మీ అందరికీ తెలుసు తెనాలి బస్ స్టాండ్ దగ్గర ఉన్న అన్నా క్యాంటీన్కి వృద్ధులు కూర్చుని తినడానికి భోజనం చేయడానికి బెంచెస్ మానవతా సభ్యత్వ రుసుము నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. అలానే ఈ నెల కార్యక్రమంలో కూడా ఈరోజు సుమారు 25,000 రూపాయల తెనాలి ఎడ్లలింగయ్య కాలనీలోని మురుగు కాల్వలో ఒక యువకుడి మృతదేహం పడి ఉండడం తీవ్ర కలకలం రేకెత్తించింది. మృతుడు కాలనీకి చెందిన కరీం బాషాగా గుర్తించగా చిన్నపాటి కాల్వలో పడి ఎలా చనిపోతాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక ఎడ్లలింగయ్య కాలనీలో గల మురుగు కాల్వలో ఆదివారం ఒక యువకుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. కాలనీకి చెందిన కరీం బాషా అలియాస్ జండు మురుగు కాలువలో మృతి చెంది పడి ఉండటాన్ని తెల్లవారుజామున గుర్తించిన స్థానికులు మృతదేహాన్ని వెలికి తీయించారు. అయితే చిన్న మురుగు కాలువలో యువకుడు కరీం బాషా మృతి చెంది పడి ఉండటం అనుమానాలకు తావిస్తోంది. స్థానికులు తెనాలి 3 టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. కుటుంబ సభ్యులను స్థానికులను విచారించారు. చెంచుపేటలో ఒక హోటల్లో కరీం బాషా పనిచేస్తుంటాడని మృతుడి తల్లి మేనమామ తెలిపారు. కరీం బాషాను హోటల్ నిర్వాహకులు తరచూ తీసుకువెళ్తూ ఉంటారని, శనివారం సాయంత్రం పిండి కలిపే పని ఉందని చెప్పి తీసుకువెళ్లారని వారు ఈ సందర్భంగా పోలీసులకు తెలిపారు. అయితే రాత్రి ఇంటికి రాలేదని, స్నేహితులు ఇంట్లోనే ఉండి ఉంటాడని భావించామని మృతుడి తల్లి మేనమామ చెప్పారు. అయితే అనుకోని విధంగా తెల్లారేసరికి మురుగు కాలువల శవమై కనిపించాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్కే ఖాయాలండి నా పేరు. మా చెల్లెల అబ్బాయి చచ్చిపోయిన అబ్బాయి రాత్రి నాగబావాల అబ్బాయిను ఇంకో హోటల్ వచ్చి తీసుకెళ్ళిపోయారంట. బయటికి 8 పిండి కలపాలి, హోటల్ పని చేస్తాడు కదా, అందుకని తీసుకెళ్లారంట. తర్వాత ఇంకా రాలేదు. వెళ్ళేప్పుడు 250 తీసుకెళ్ళాలంటే ఈ అబ్బాయి వాళ్ళ అమ్మ దగ్గర. రేపు ఇస్తానేమో పనిలో డబ్బులు రాలేదని. చెంచుపాటలు అండి, చెంచుపాట పోలీస్ బొమ్మ దగ్గర అండి, హోటల్ అట్లేస్తాడు. రాత్రి 8 వెళ్ళాడు అయ్యే పిల్లోడు. వస్తాడేవాళ్ళే అని చెప్పి చూసా. 10 వస్తానన్నాడు. ఇంతవరకు రాకపోతే పిల్లల దగ్గర రోళ్ళ దగ్గర పండుకున్నాడేమోలే అని అనుకున్నా నేను. సోనా ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి ఆడి దగ్గర పండుకుంటాడు ఎప్పుడన్నా. ఒకవేళ ఆడు పండుకున్నాడు అనుకున్నా. ఇటు జరిగిందయ్యా. రాత్రి ఆయన సేవనని ఆయన వచ్చి పిండి కలపాలని చెప్పి అంటే పిండి కలిపి వచ్చాడు. వెళ్ళి ఆయన నాగబాబు వాళ్ళ తమ్ముడు బండి వేసుకొని వచ్చి ఎక్కించుకొని వెళ్ళాడు ఆ పిల్లోడు. మరి ఎవరెవరు ఉండారో మరి వాళ్ళు తీసుకొచ్చి ఇంటికాడ వదిలిపెడతారు ఎప్పుడన్నా కొద్దిగా ఎక్కువ తాగినా. మరి ఈరోజు ఏమైతే రాత్రి తీసుకొచ్చి వదిలిపెట్టలా. తెనాలిలో మొట్టమొదటిసారిగా పాన్ ఇండియా ఫుడ్ ఎక్స్పో పేరుతో నిర్వహిస్తున్న ఫుడ్ ఎగ్జిబిషన్ కు మంచి స్పందన లభిస్తోంది. పరిసర ప్రాంతాల ప్రజలు ఫుడ్ ఎక్స్పోకు వచ్చి వివిధ రకాల రుచులను ఆస్వాదిస్తున్నారు. స్థానిక గంగానంపేటలోని సెస్సీ గ్రౌండ్స్లో పలు రాష్ట్రాల రుచుల సమ్మేళనం పేరిట ఫుడ్ ఎక్స్పోను నిర్వహించారు. శుక్రవారం నుండి ప్రారంభమైన ఫుడ్ ఎగ్జిబిషన్ శనివారం 2వ రోజు కూడా కొనసాగింది. తెనాలి పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. సాయంత్రం నుండి రాత్రి వరకు ఫుడ్ ఎగ్జిబిషన్ ఎంతో కోలాహలంగా సాగింది. దేశంలోని వివిధ రాష్ట్రాల వెరైటీ వంటకాలను డిస్ప్లే చేయగా ఆహార ప్రియులు ఎంతో ఇష్టంగా వాటిని ఆస్వాదించారు. మహిళలు, యువత ఎగ్జిబిషన్ తరలివచ్చి వెరైటీ వంటకాలను రుచి చూశారు. సెస్సీ గ్రూప్స్ అధినేత ఉప్పల వరదరాజు పర్యవేక్షించారు. ప్రతి ఒక్కళ్ళ కూడా చక్కగా ఫుడ్ ఎంజాయ్ చేయండి, వేస్ట్ చేయకండి. మీ యొక్క ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, బాగుందా బాగాలేదా, ఇంకా బాగుంది చెప్పండి. ఈరోజు చేసిన మీ అందరికి కూడా మరొకసారి మా శశి గ్రూప్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మన నిజంగా నాకేంటంటే ఈ ప్రోగ్రాం పెట్టి కరెక్ట్గా 3 రోజుల క్రితం నాకు ఎందుకు ఒక ఆలోచన వచ్చి ఇలా మంచిగా ఈటీవీ రాజు గారు మన మహిళలందరికీ తెలిసిన వ్యక్తి, ఆంధ్ర రాష్ట్రంలో కాదు ప్రపంచంలో. ఆయన అయితే తప్పకుండా ఫ్రెండ్ వస్తానన్నారు. అవకాశం ఇచ్చినందుకు వారికి
మరొక్కసారి వెరీ 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 మా తెలుగురాజు గారికి ఇన్ని వెరైటీస్ అనేది, తర్వాత అన్ని వెరైటీస్ స్వీట్ పెట్టారు, రైస్ ఐటమ్స్ పెట్టారు, తర్వాత చట్పటా చాట్ దగ్గర నుంచి చైనీస్ ఐటమ్, ఇటాలియన్ ఐటమ్, తందూరి ఐటమ్స్ ఉన్నాయి. సో సౌత్ ఇండియన్ వచ్చే వరకు రకరకాల దోశలు, కర్ణాటక నుంచి చెప్పులను పిలిపించారు. అంటే ఏం లేదనేది కాదు, అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి. ఒకరోజు పెట్టిన ఐటమ్స్ ఇంకో రోజు రిపీట్ కాకుండా కొన్ని కొత్త ఐటమ్స్ కూడా ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. అలాగే మెయిన్ ఏంటంటే కేటరింగ్ చేసుకునే వాళ్ళకి కూడా చాలా సౌలభ్యంగా ఉన్నాయి. ఇన్ని రకాల వెరైటీస్ కూడా చేసుకోవచ్చు. రెగ్యులర్గా చాలామంది రొటీన్గా కొన్ని రకాల ఐటమ్స్ వాటిని పెడుతూ ఉంటారు. అలా కాకుండా ఇక్కడ కొన్ని డిస్ప్లేలు కూడా పెట్టారు. అంటే ఆయన చేసే పార్టీలలో పెద్ద పెద్ద లెవెల్లో పెద్ద పెద్ద లీడర్లు కానీ, పొలిటికల్గా, తర్వాత ఇండస్ట్రియలిస్టులు కానీ, లేకపోతే సెలబ్రిటీలు కానీ కేటరింగ్స్ చేస్తుంటారు వరదరాజు గారు. సో అక్కడ కొన్ని నాకు పిక్స్ పెడుతూ ఉంటారు. వాటన్నిటి కూడా ఇలా ఎక్స్పో పెడితే బాగుంటుందనే ఐడియా ఆయనకు కూడా వచ్చింది. ఇక్కడ అన్ని కూడా మీరు చూడవచ్చు, స్వీట్ కౌంటర్స్ దగ్గరే ఉన్నాయి. హాట్ ఐటమ్స్ కూడా మనకి చట్పటాగా ఐటమ్స్, స్నాక్ ఐటమ్స్ ఎన్ని రకాలుగా పెట్టుకోవచ్చు, స్వీట్ ఐటమ్స్ ఎన్ని రకాలుగా పెట్టుకోవచ్చు. తెనాలి తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ ఉత్తమ అధికారి పురస్కారాన్ని అందుకున్నారు. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి చేతుల మీదుగా అవార్డు ప్రశంసా పత్రాన్ని స్వీకరించారు. తెనాలి తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ 76వ గణతంత్ర దినోత్సవ ఉత్తమ అధికారి అవార్డుకు ఎంపికయ్యారు. గుంటూరులో ఆదివారం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి చేతుల మీదుగా ఆయన అవార్డును తీసుకున్నారు. అవార్డును అందించిన కలెక్టర్తో పాటు ఐఏఎస్ ఆఫీసర్ స్వప్నిల్ పవార్, తెనాలి సబ్ కలెక్టర్ సంజన సిన్హా, జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ తదితరులు తహసీల్దార్ గోపాలకృష్ణను అభినందించారు. 6 నెలల క్రితం తెనాలి తహసీల్దార్గా కేవి గోపాలకృష్ణ నియమితులయ్యారు. అప్పటి నుండి ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ వారి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ఉత్తమ తహసీల్దార్గా గుర్తింపు పొందారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కేవి గోపాలకృష్ణకు కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు. తెనాలిలోని యువ క్రికెట్ అకాడమీలో క్రీడాకారుల ఎంపిక ఆదివారం జరిగింది. ఈ ఎంపికలో భాష్యం స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. స్థానిక చెంచుపేటలోని యువ క్రికెట్ అకాడమీలో క్రీడాకారుల ఎంపిక ఆదివారం నిర్వహించారు. అకాడమీ కోచ్ మాలిక్ నేతృత్వంలో జరిగిన ఈ ఎంపిక కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన నాయకులు హరిదాస్ గౌరీశంకర్, నాగిశెట్టి సాయి చరణ్, తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బేతాళ ప్రభాకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. భాష్యం స్కూల్ విద్యార్థులు ఈ ఎంపికలో పాల్గొన్నారు. వచ్చే ఆదివారం కూడా క్రీడాకారుల ఎంపిక ఉంటుందని కోచ్ మాలిక్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యం పెంపొందించడానికి, ఇక్కడ స్టూడెంట్స్ని క్రికెట్లో రాణించడానికి వీళ్ళందరికీ కూడా కోచింగ్ ఇవ్వడానికి సెలక్షన్ జరిగింది. కాబట్టి విద్యార్థుల్లో చదువుతో పాటు క్రీడలు చాలా ముఖ్యం. కాబట్టి విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యం పెంచడానికి యువ క్రికెట్ అకాడమీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ స్టూడెంట్స్ అందరికీ, భాషణ స్కూల్ యాజమాన్యానికి, అలాగే ఇక్కడ చేరిన ఈ యొక్క యువ క్రికెట్ అకాడమీ వారి ఉన్న ఆర్గనైజర్స్, కోచెస్కి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. క్రికెట్ కోచింగ్ అనేది మరి ఇవ్వదలిచి మరి సెలక్షన్ జరిపారు ఈ రోజున. ఇవాళ మరి చాలా టీమ్స్, మరి చాలా స్కూల్స్ కూడా విద్యార్థులు పాల్గొనాల్సి ఉంది. ఇవాళ గణతంత్ర దినోత్సవం కాబట్టి కొంతమంది పార్టిసిపేట్ చేయాలని చెప్పి మరి కోచ్ మాలిక్ తెలిపారు ఇప్పుడే. మరి నెక్స్ట్ వీక్ కూడా ఇది కంటిన్యూ చేసి మంచిగా ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారందరికీ కూడా స్పాన్సర్షిప్ యువ క్రికెట్ అకాడమీ ద్వారా క్రికెట్ కిట్ కానివ్వండి, వాళ్ళ కోచింగ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎక్కడ మ్యాచ్లు జరిగినా కూడా వాళ్ళని తీసుకెళ్ళటం, అలాగే అవకాశం ఉన్నంత వరకు కూడా స్టేట్ లెవెల్లో కూడా పార్టిసిపేట్ చేసేదానికి యువ క్రికెట్ అకాడమీ ముందుంటుంది. ఈరోజు సెలక్షన్స్లో మరి ఒక 2-3 స్కూల్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకుని మరి వచ్చే ఆదివారం దీని ముగింపుని మరి ఇంకొన్ని స్కూల్స్ కూడా వచ్చే వారం కూడా టైం కుదరక ఇవాళ రిపబ్లిక్ డే సందర్భంగా కొన్ని స్కూల్స్ మాత్రమే వచ్చాయి. కాబట్టి ఈ ప్రోగ్రామ్ని మరి వచ్చే ఆదివారం రోజు, కేవలం ఆదివారం రోజు మాత్రమే పిల్లలకి సెలవు ఉండేది. కాబట్టి ఆ రోజే వాళ్ళ ఎడ్యుకేషన్కి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఆదివారం రోజు చక్కగా వాళ్ళు పార్టిసిపేషన్ చేసినందుకు రిపబ్లిక్ డే సందర్భంగా ఈరోజు కొన్ని స్కూల్స్ వచ్చాయి. మరి వచ్చే వారం కొన్ని స్కూల్స్ వస్తాయి. ఆ స్కూల్స్లో నుంచి ఇంకొంతమంది పిల్లల్ని సెలెక్ట్ చేసి మరి వచ్చే ఆదివారం మరి ఎవరైతే 5గురికి మేము ప్రామిస్ చేశామో ఆ 5గురిని సెలెక్ట్ చేసి వాళ్ళకి కిట్ స్పాన్సర్ చేసి, అదేవిధంగా సంవత్సరం పాటు వాళ్ళందరికీ స్కాలర్షిప్ ఇచ్చి మరి చక్కగా. తెనాలి చినరావూరులో గడ్డి ట్రాక్టర్ దగ్ధమైంది. రోడ్డు పక్కన ఆగి ఉన్న గడ్డి ట్రాక్టర్ నుండి మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇచ్చి మంటలను అదుపు చేయించారు.
స్థానిక చంద్రావూరులో రైల్వే స్టేషన్కి వెళ్లే మార్గంలో 4 రోడ్ల జంక్షన్ వద్ద ఆదివారం మధ్యాహ్నం గడ్డి ట్రాక్టర్ దగ్ధమైంది. రోడ్డు పక్కన నిలిపి ఉన్న ట్రాక్టర్ నుండి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ట్రాక్టర్లోని ఎండు వరిగడ్డి తగలబడిపోయింది. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఆఫీసర్ కె కోటిరెడ్డి సిబ్బంది కలిసి మంటలను అదుపు చేశారు. ట్రాక్టర్లో మంటలు అంటుకుని తగలబడిపోతున్న గడ్డిని అగ్నిమాపక సిబ్బంది అతి కష్టం మీద అదుపు చేశారు. దీంతో గడ్డి దగ్ధం కాగా ట్రాక్టర్ మాత్రం అగ్నికి ఆహుతి కాకుండా కాపాడగలిగారు. అవనిగడ్డ నుండి గడ్డి లోడ్తో ట్రాక్టర్ తీసుకువచ్చి అన్లోడ్ చేసేందుకు రోడ్డు పక్కన నిలిపి ఉంచామని డ్రైవర్ చెప్పారు. ట్రాక్టర్ రన్నింగ్లో ఉండగా ఎక్కడో విద్యుత్ వైర్లు తగిలి నిప్పు రాజుకుని ఇక్కడికి వచ్చాక తగలబడి ఉంటుందని ఫైర్ అధికారి కోటిరెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే సకాలంలో స్పందించిన అగ్నిమాపక అధికారులు సిబ్బందిని స్థానికులు అభినందించారు. నా పేరు ఎల్ఎఫ్కే కోటిరెడ్డి సార్. తెనాలి ఫైర్ స్టేషన్లో వర్క్ చేస్తున్నాను. చంద్రావూరు గేట్ దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర గడ్డి ట్రాక్టర్కి అగ్ని ప్రమాదం జరిగిందని మాకు ఫోన్ ద్వారా తెలియపరిచారు సార్. మేము మా సిబ్బంది సకాలంలో వచ్చేసి ట్రాక్టర్కి ఏం ప్రమాదం లేకుండా గడ్డి వరకే తీసేసి ఆరిపేసాం సార్. ఏం ప్రాణహాని కానీ ఏమీ నష్టం లేదు సార్. ట్రాక్టర్ కూడా తెనాలిలోని చెంచుపేటలో గల శ్రీ శబరి వృద్ధాలయం నందు 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను స్థానిక చెంచుపేటలోని శబరి వృద్ధాలయంలో ఘనంగా నిర్వహించారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఉపాధ్యక్షురాలు కోళ్లపూడి కళ్యాణి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శబరి వృద్ధాలయం అలాగే దోస్తు ఇనిషియేటివ్ ఆధ్వర్యంలో మెగా వైద్య క్యాంపును నిర్వహించారు. ఈ వైద్య క్యాంపులో 18 మంది వివిధ విభాగాలకు చెందిన విజయవాడ వైద్యులు తమ వైద్య సేవలను అందించారు. ఈ వైద్య శిబిరంలో వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి మందులు కూడా ఉచితంగా అందజేశారు. దాదాపు 3 గంటల పాటు వైద్య సేవలను వైద్యులు అందించారు. డాక్టర్ నివేదిత ఆధ్వర్యంలో జరిగిన వైద్య శిబిరంలో పాల్గొన్న డాక్టర్స్ బృందాన్ని ఈ సందర్భంగా పూలమాలతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో పువ్వాడ వెంకటనారాయణ, కొల్లా ధర్మకుమార్, దోస్తు ఇనిషియేటివ్ నిర్వాహకులు పాల్గొన్నారు. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని శబరి వృద్ధాలయం మరియు దోస్తు ఇనిషియేటివ్ కలిసి ఈ మెగా ఉచిత వైద్య పరీక్ష నిర్వహణ జరుగుతున్నది. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఉదయం 9 గంటలకి జెండా వందనం జరిగింది. చాలామంది చాలా ఉత్ప్రేరకమైనటువంటి ఉపన్యాసాలు ఇచ్చారు. కొత్త స్పిరిట్ మాలో ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఈ మెగా క్యాంప్లో దాదాపు 18 మంది డాక్టర్లు 18 రకాలైనటువంటి ఫ్యాకల్టీస్తో చాలా చక్కగా సేవ చేస్తున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా దోస్త్ ఇనిషియేటివ్ను శబరి ఓల్డేజ్ హోమ్ కలిసి ప్రీ మెడికల్ క్యాంప్ అరేంజ్ చేస్తున్నాము. ఇక్కడ దాదాపుగా 18 మెంబర్స్ స్పెషల్ డాక్టర్స్ ఉన్నారు, స్పెషాలిటీ డాక్టర్స్ ఉన్నారు. మేము ఈ ఆర్గనైజేషన్ దోస్త్ ఇనిషియేటివ్ అనేది మా తాతగారి ఇన్స్పిరేషన్తో స్టార్ట్ చేసాము. మా ఫ్రెండ్స్ అందరూ, మా కొలీగ్స్ అందరూ కలిసి దీనిలో కాంట్రిబ్యూట్ చేసుకొని సోషల్ సర్వీస్ చేద్దామని చెప్పేసి ఇనిషియేటివ్ స్టార్ట్ చేసాము. భవిష్యత్తులో దీన్ని ఇంకా పెద్దగా చేతి ఓ మంచి చారిటబుల్ ట్రస్ట్ ఓపెన్ చేసే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేసాము. సార్ వాళ్ళ ఇన్స్పిరేషన్తో మాకు ఇవాళ ఈ క్యాంపు కూడా ఆర్గనైజ్ చేయబడ్డారు. పట్టణంలోని శివాజీ చౌక్ సమీపంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. షేక్ సమీర్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. స్థానిక శివాజీ చౌక్లోని మసీద్ ఎదురుగా గణతంత్ర దినోత్సవ వేడుకలను ఆదివారం నిర్వహించారు. తెనాలికి చెందిన స్వతంత్ర సమరయోధులు షేక్ అబీబా మనోడు షేక్ సమీర్ ఆధ్వర్యంలో నిర్వహించిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు మైత్రి హాస్పిటల్ అధినేత ఆలపాటి కృష్ణ సందీప్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎన్సీసీ విద్యార్థులతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో షేక్ కరీముల్లా, షేక్ ఖాదర్ బాషా, షేక్ అమీర్ షాహెల్, రేవంత్, షాకిల్, షేక్ బాషా, షేక్ బాబా ఫఖరుద్దీన్, షేక్ ఖరీం తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి. ఇక్కడ తెనాలి పట్టణ ప్రజలందరికీ ఇవాళ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఇక్కడ వచ్చిన ఐతానగర్ గర్ల్స్ హై స్కూల్ 22 బాయ్స్ హై స్కూల్ 22A బెటాలియన్ వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. ముఖ్యంగా సమీర్ గారికి, మిగతా మా అందరికి నా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఇట్లానే కొంచెం మన ప్రజలందరూ దేశం మీద భక్తి పెంచుకొని ఇట్లానే మనం ఎన్సీసీలో జాయిన్ అవ్వమని నేను జస్ట్ ప్రోత్సహిస్తున్నాను. మార్తా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యా సంస్థల చైర్మన్ యనమల ఈశ్వర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
దుగ్గిరాల మండలం తుమ్మపూడిలోని మార్త గ్రూప్ ఆఫ్ నర్సింగ్ విద్యా సంస్థలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఆదివారం నిర్వహించారు. మార్తా గ్రూప్ ఆఫ్ విద్యా సంస్థల చైర్మన్ యనమల ఈశ్వర్ జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం సమర్పించారు. అనంతరం జాతీయ గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో యనమల ఈశ్వర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ రూపకర్త విజ్ఞత వారు నిర్దేశించిన పదం మూలంగానే మన దేశంలో ప్రజాస్వామ్యం పరిడమిల్లుతోందని అన్నారు. ఆ మహనీయులు అందించిన రాజ్యాంగం ద్వారానే సర్వసత్తాక సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా అవతరించిందని తెలిపారు. రాజ్యాంగ ముసాయిదా కమిటీకి నాయకత్వం వహించి దాన్ని ఖరారు చేయటంలో కీలక పాత్ర పోషించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను అందరూ ఎల్లవేళలా గుర్తించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్తా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ప్రిన్సిపల్ పి ఆదిలక్ష్మి, అడ్మినిస్ట్రేటర్ సిహెచ్ కమలాకర్, నర్సింగ్ ట్యూటర్ నిర్మల కుమారి, రాజేశ్వరి, అకౌంటెంట్ దేవర్ధన్ రావు, ఎస్ రాజేష్, తెనాలి టీబీ సూపర్వైజర్ రవికుమార్, దారా చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు. క్షణికావేశం, దెబ్బకు దెబ్బ అనే తత్వంలో వెళ్తూ ఉంటే ఎప్పుడైతే బైబిల్ చదివినటువంటి గాంధీ గారు అదే మనం ప్రేమతో ఈ ప్రపంచంలో దేన్నైనా జయించవచ్చు, మనం హింసా మార్గంలో వెళ్ళి దేన్ని కూడా జయించలేము. యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగం నన్ను ఎంతగానో ఆకట్టుకున్నది. బైబిల్ చదివిన తర్వాత నాలో చాలా మార్పు వచ్చింది. హింసా పద్ధతిని పక్కన పెట్టి అహింసా పద్ధతిలోనే వెళ్ళాలి. గాంధీ గారి సిద్ధాంతం ఏంటంటే ఈ చెంప మీద కొడితే ఈ చెంప చూపించండి, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించండి. అక్కడ యేసుక్రీస్తు చెప్పినటువంటి విషయాలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వాడవాడలా రెపరెపలాడిన మువ్వన్నెల పతాకం. తెనాలిలో ఘనంగా జరిగిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. తెనాలి ఎడ్లలింగయ్య కాలనీలో యువకుడు అనుమానాస్పద మృతి. మురుగు కాల్వలో శవమే కనిపించిన కాలనీకి చెందిన కరీం బాషా. చినరావూరులో వరిగడ్డి ట్రాక్టర్ దగ్ధం. సకాలంలో స్పందించి మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. తప్పిన భారీ ప్రమాదం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.